నిన్న జరిగిన కెప్టెన్సీ టాస్క్‌లో అసలు 'రీతూ చౌదరిని' ఎందుకు సంచాలకుగా 'బిగ్ బాస్' పెట్టాడు అని మీకు ఎంతమందికైనా డౌటొచ్చిందా? ఎవరికైనా డౌటొచ్చిందా? సో, ఆ అనాలిసిస్ చేస్తాను. దట్ టూ అసలు 'రీతూ చౌదరి' చేసింది కరెక్ట్ అనిపిస్తుందా మీకు? రాంగ్ అనిపిస్తుందా కూడా కామెంట్ చేయండి. సో, నాకేమనిపిస్తుందో అన్నది ఈ వీడియోలో మొత్తం చెప్తా. చెప్పిన తర్వాత అసలు ఎందుకు తను ఇలా చేసింది? అది ఏంటి? ప్రతీదీ అనాలిసిస్ చేస్తానన్నమాట. సో, ఫస్ట్ నిన్న కెప్టెన్సీ టాస్క్ జరిగిందన్నమాట. కెప్టెన్సీ టాస్క్‌లో ఆహ్, సో, అదంతా ఎపిసోడ్‌లో వద్దు. మనం జస్ట్ కెప్టెన్సీ టాస్క్ అసలు ఏంటి? అదొకటి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. డెమాన్ పవను, ఇమాన్యులు, బర్నీ గారు అండ్ మనీష్ వీళ్ళు నలుగురు కెప్టెన్సీ టాస్క్ ఉన్నారు. వచ్చారన్నమాట కెప్టెన్సీ టాస్క్‌లో కంటెండర్స్‌గా. సో, రితు చౌదరి గారేంటంటే ఆహ్, సంచాలకుగా పెట్టారు 'బిగ్ బాస్.' సో, సంచాలకుగా పెట్టడానికి కారణం ఏంటి? ఎంతమందికి అనిపించి డెమాన్ కోసమే పెట్టారా? కావాలని ఫేవరెటిజం ఏమైనా చూపిస్తదా? లేదా? అని అనటం కోసం ఏమైనా 'రితు చౌదరిని' పెట్టారా? అని మీకు ఎంతమందికి అనిపించింది? నాకైతే అనిపించింది. 'బిగ్ బాస్' కావాలనే పెట్టాడు 'రితు చౌదరిని.' ఎందుకంటే ఏదో గొడవలవుతాయి. ఖచ్చితంగా ఫేవరెటిజం చూపిస్తది. ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్య ఆల్రెడీ కొంచెం లవ్ ట్రాక్ అట్లా నడుస్తుంది గదా! సో, ఇదంతా 'బిగ్ బాస్' టీమ్ అబ్జర్వ్ చేస్తారు కాబట్టి సో, 'రితు చౌదరిని' మనం ఇక్కడ సంచాలకుగా పెడితే ఎట్లా బిహేవ్ చేస్తది? ఏమైనా కొత్త కొత్త గొడవలవుతాయా అన్న దాంట్లో పెట్టారు. సో, అట్లాగే లోపల అయినయి తక్కువేమో గాని బయట ఎక్కువవుతున్నాయి. సో, అదేంటో కూడా ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం. ఏంటంటే 'రితు చౌదరి' గారిని పెట్టారు సంచాలకుగా. సో, ఎట్లా చేస్తారు ఏంటండి? ఎందుకంటే 'డిమాండ్ పవన్‌తో' ఆల్రెడీ కొంచెం లవ్ ట్రాక్ ఇట్లా నడుస్తుంది. లవ్ ట్రాక్ అనలేము గానీ ఫ్రెండ్‌షిప్పా, లవ్ ట్రాకా అని ప్రెజెంట్ అయితే మనం అది ఫ్రెండ్‌షిప్పే అనుకోవాలి. కొంచెం లవ్ ట్రాక్ గూడా అనిపిస్తుంది కొంచెం వరకు. అది మనం చూసే విధానం బట్టి ఉంటది. సో, కొంతమంది పెద్ద పట్టించుకోరు. కొంతమంది లవ్ ట్రాక్‌లా అనిపిస్తా ఉంటది. సో, నాకనిపించిందైతే నేను చెప్తాను. నాకేమనిపించిందంటే అది లవ్ ట్రాక్ లాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈళ్ళిద్దరూ చాక్లేట్‌లు ఇచ్చుకోవటము, హగ్గులు చేసుకోవటము, కొంచెం వీళ్ళిద్దరూ ఎక్కువ సేపు టైమ్ స్పెండ్ చేయడం ఇయన్నీ చూసిన దాన్ని బట్టి మనకి స్క్రీన్ స్పేస్ ఇస్తున్న దాన్ని బట్టి అదే మనకి ఎపిసోడ్‌లో చూపించిందో, లైవ్‌లో వేసిన దాన్ని బట్టి నేను దాన్ని అనలైజ్ చేస్తున్నా. దాన్ని బట్టి చెప్తున్నాను. దాన్ని బట్టే మనం డిసైడ్ అవ్వాలి. ఎందుకంటే మిగతాది ఏం జరుగుతుందో మనకు తెలీదు కదా! సో, మనం చూపించిన దాన్ని బట్టి నేను చెప్తున్నా. సో, 'రీతూ చౌదరిని' పెట్టడానికి కారణం ఏంటంటే 'డెమాన్ పవన్' ఉన్నాడు కాబట్టే ఫేవరెటిజం చూపిస్తదా? ఏమైనా తనకెక్కువ సపోర్ట్ చేస్తదా? దాన్ని బట్టి గొడవలవుతాయి కదా! అన్న దాంట్లోనే పెట్టారు. సో, అలాగే తను ఫేవరెటిజం చూపించిందని నాకనిపిస్తుంది. సో, మీకేమనిపించిందో కూడా మీ కామెంట్‌లో పెట్టండి. నాకెందుకు అలా అనిపించిందంటే, ఇక్కడ భరణి గారు ఫస్ట్ మనీష్ గారు ఔట్ అయిపోయారు. సో, ఫస్ట్ రౌండ్‌లో మనీష్ గారు ఔట్ అయిపోయారు. సో, ఔట్ అయినప్పుడు కూడా ఎట్లా అయిందంటే, ఇక్కడ క్లియర్‌గా అర్థమైపోతుంది. ఏంటి ఇద్దరు ఓనర్ టీము, ఇద్దరేమో టెనెంట్ టీము. సో, ఇద్దరు ఓనర్ టీమ్, టెనెంట్ టీమ్ అపోజిట్‌గా రాసుకుంటున్నారు కలర్స్ అన్నమాట టీ షర్ట్. ఎవరు టీ షర్ట్‌కి ఎక్కువగా కలర్ అంటుకుంటే వారు గేమ్‌లోని ఔట్ అయినట్టు. సో, ఫస్ట్ రౌండ్‌లో మనీష్ గారికి ఎక్కువయింది. ఎక్కువయింది అంటే వీళ్ళు అదే భరణి గారు, మనీష్ గారు అపోజిట్ ఇమాన్యుల్‌ను మన ధీమాను, పవను అపోజిట్‌గా ఎక్కువ రాసుకోవడానికి ట్రై చేశారు. ఫస్ట్ టార్గెట్‌గా మనీష్ గారికి ఇద్దరు ఇమాన్యుల్‌ను, భరణి రాశారన్నమాట. ఇక్కడ మనం భరణి ఒక క్లిప్‌లో కనిపించింది. ఎట్లా అంటే ఇమాన్యుల్ కూడా భరణికి రాసాడు. ఎప్పుడు మనీష్ మీద కూర్చొని మనీష్‌కి భరణి రాస్తున్నప్పుడు వీపు మీద లైట్‌గా ఒకసారి ఇట్లాగా అన్నట్టు నాకైతే కనపడింది. సో, అది గ్రూప్ గేమ్‌లో లేదు. కొంచెం వరకు లేదు. అంటే మొత్తం లేదని చెప్పలేను. కొంచెం వరకు అక్కడ రాసాడనమాట. సో, అదంటే అది జనాలు చూస్తారు కదా! రాయపోతే అది వేరేగా పోర్ట్రేట్ అయిద్దని రాసాడా? లేదు జెన్యూన్‌గానే రాసాడా అన్నది అది నాకు అయితే జెన్యూన్‌గా రాసినట్టు అయితే అనిపించలేదు. ఏదో జనాల కోసం రాసాడు అన్నట్టు అనిపించింది నాకైతే. సో, అక్కడ ఆ పాయింట్ అయిపోయింది. సో, ఆ రౌండ్‌లో మనీష్ గారు అయిపోయారు. ఔట్ అయిపోయారన్నమాట. ఎందుకంటే ఎక్కువ తనకే అయింది. అక్కడ ఆ రౌండ్‌లో దీనికి ఎక్కువ అవ్వల. ఎవరు 'డెమాన్ పవన్‌కి' ఇమాజిన్ కొంచెం తక్కువైంది. ఆ రౌండ్‌లో మరి భరణి గారికిని, మనీష్ గారికి ఎక్కువైంది. కానీ ఎక్కువగా మనీష్ గారికి అంటుకుంది. సో, అక్కడ ఔట్ మనీష్ గారు. సో, నెక్స్ట్ రౌండ్‌లో ఇప్పుడు టెనెంట్ టీమ్ నుండి ఇద్దరున్నారు. ఎవరు భరణి గారు, ఎమాన్యుల్. వానర్స్ టీమ్ నుండి ఇక్కడ మన 'డెమాన్ పవన్' ఒక్కళ్ళే ఉన్నారు. సో, ఇప్పుడు ఈ సెకండ్ రౌండ్‌లో ఏంటంటే ఈ ఇద్దరు అటాక్ ఖచ్చితంగా 'డెమాన్ పవన్.' ఎందుకంటే టెనెంట్ టీమ్‌లో ఎవరో ఒకళ్ళు అవ్వాలనుకుంటారు. సో, అందుకే ముందు 'డెమాన్ పవన్' ఔట్ చేయాలి కాబట్టి వానర్స్ టీమ్ నుండి. సో, వీళ్ళిద్దరూ 'డెమాన్ పవన్‌కి' అంటిద్దామని ట్రై చేస్తున్నారు కంటిన్యూస్‌గా. ఇక్కడ చూపిస్తుందమ్మ ఫేవరెటిజం. ఇక్కడ మన 'రీతూ చౌదరి' ఎంటర్ అయిందనమాట సంచాలకుగా. అంటే అంతకుముందు నుండి ఉంది. ఇక్కడ ఎంటర్ అయ్యి ఏం చెప్తుందంటే ఆగండి, 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 ఆపండి, ఆపండి, ఆపండి అని బర్నీ గాని అంటా ఉంటది. సో, ఆపలేదని చెప్పి ఆప అసలు ఎందుకు ఆపాలి? ఇక్కడ పాయింట్ ఏంటంటే, బజర్ మోగినప్పుడు స్టార్ట్ జేయాలి. బజర్ ఎండ్ అయినప్పుడు ఆపాలి వాళ్ళు గేము. అది రాసుకోవటం. అంతేగాని ఆపమంటే ఎందుకు ఆపాలి? ఆ పాయింట్ ఏంటో నాకు అర్థం కాలా. వీళ్ళేమైనా మధ్యలో రూల్స్ కొని పెట్టుకున్నారా? సో, అది కూడా మనకు తెలీదు. ఎందుకంటే మనకి ఎపిసోడ్ మొత్తం అక్కడ ఏం జరుగుతుందో చూపిస్తుంది కాబట్టి, ఏమైనా మధ్యలో ఆగమంటే సంచాలకులు ఆగమంటే ఆగిపోవాలని రూల్ అని పెట్టుకున్నారా? ఎందుకంటే
ఇలా ఆగిపోమని ఔట్ అయ్యావు అని చెప్పిన తర్వాత బర్నీ గారు సైలెంట్‌గా ఎళ్ళిపోయారు. సో, అది ఎందుకెళ్ళిపోయారు? దానికెళ్ళిపోవడం కారణం దానికి ముందు వీళ్ళేమైనా కొంచెం రూల్స్ ఏమైనా పెట్టుకున్నారా? ఎందుకంటే ఒక రూల్ ఒకటి పెట్టుకున్నారు. ఏదంటే టీ షర్ట్ లేపకూడదు. టీ షర్ట్ లేపకూడదు, లాక్కూడదు. ఉన్న టీ షర్ట్‌కే అంటించాలి. దట్ టూ కలర్ ఇసరకూడదు. కలర్ చేతులతోనే డైరెక్ట్‌గా చేతులతోనే టీ షర్ట్ మీద అంతే తప్ప కలర్ ఇసరకూడదు అని కొన్ని రూల్స్ మనకి గేమ్ ఆడుతున్నప్పుడు అర్థమవుతుంది. సంచాలకి ఏమైనా పెట్టిందేమో అని. ఎందుకంటే 'బిగ్ బాస్' అయితే పెట్టల. 'బిగ్ బాస్' పెట్టడు కావాలని. ఎందుకంటే గొడవలు అవ్వాలి గదా! గొడవలు అవ్వటం కోసం ఏదో సంచాలకి కొన్ని రూల్స్ పెడతది. ఆ రూల్స్‌తో గొడవ క్రియేట్ అవ్వాలి అన్నది కావాలని ఎప్పుడు ఈ 'బిగ్ బాస్' అన్నదే అంత. 'బిగ్ బాస్' ఏ రూల్స్ క్లియర్‌గా చెప్పడు. కొన్ని సగం, సగం, సగం చెప్పినట్టు ఉన్నట్టు ఉంటదనమాట. ఎందుకంటే గొడవలు జరగాలి గాబట్టి. సో, అట్లాగే రీ రీ 'రీతు చౌదరి' కొన్ని కొన్ని రూల్స్ ఏమైనా ఇంప్లిమెంట్ చేసిందా? ఎట్లాగా? టీ షర్టు అనేది ఒకటి ఇంప్లిమెంట్ చేసింది. అది గేమ్‌లో అర్థమవుతుంది మనకి. తర్వాత కలర్ ఇసురుకోకూడదు. ఎందుకంటే 'ఇమాన్యుల్' ఒకసారి ఇసురుతాడు. ఏది బర్నీ గారు ఔట్ అయిపోయిన తర్వాత. సో, ఆ తర్వాత మాట్లాడతా. సో, ఇప్పుడు బర్నీ గారిని ఔట్ చేసేది ఎంతమందికి ఆహ్, ఫెయిర్ అనిపిచ్చింది? ఎంతమంది ఫెయిర్ అనిపిచ్చింది? నాకైతే ఫెయిర్ అనిపించలేదబ్బా! అన్‌ఫెయిర్ అనిపిచ్చింది. ఎందుకు అన్‌ఫెయిర్ అనిపిచ్చిందంటే, ఆగమంది. ఆగాడు. అది ఆగమన్న తర్వాత కూడా రాసాడు ఎవరికి? 'దిమన్ పవన్‌కి' రాసాడని చెప్పి అన్న పాయింట్‌లో ఔట్ చేసింది. కానీ అక్కడ వీడియో క్లిప్‌లో నేను క్లియర్‌గా చూసిన దాన్ని బట్టి ఏంటంటే, ఇలా ఆగమని తర్వాత బర్నీ ఆగాడు తర్వాత కూడా 'డిమన్ పవన్' బర్నీ ఎనకాల రాస్తాడు. లైట్‌గా టీ షర్ట్ వెనక పక్క రాస్తాడు. ఏది బర్నీ గారు ఆగిపోతారు తను చెప్పినాక. కానీ ఎక్కడ ఔట్ చేశారు? ఎలిమినేట్ ఎవరు చేశారు? బర్నీ గారిని తీసేసిందన్నమాట 'రీతు చౌదరి'. మరి 'తిమన్ పవన్' కూడా రాసాడు కదా ఎనకాల. సో, ఆ పాయింట్ మరి తనెందుకు కన్సిడరేట్ చేయలేదు నాకైతే అర్థం కాలా. క్లియర్‌గా అర్థమవుతుందబ్బా ఫేవరెటిజం చూపించింది 'డిమాన్ పవన్‌తో ఇన్ని రోజులు క్లోజ్‌గా ఉంటుంది కాబట్టి, 'డిమాన్ పవన్‌ని' కెప్టెన్సీ చేయడానికి బర్నీ గారిని ఔట్ చేసేస్తే 'ఎమాన్యుల్' ఈజీ టార్గెట్ అవుతాడు. ఈజీ గేమ్ విన్ అవ్వచ్చు. ఈజీ టార్గెట్ గేమ్ బర్నీ అంటే కొంచెం స్ట్రాంగ్ పర్సన్ కాబట్టి 'ఎమాన్యుల్' కొంచెం 10తో పోలిస్తే 'డిమాన్ పవన్‌తో' పోలిస్తే 'ఎమాన్యుల్' అంత స్ట్రాంగ్ కాదు. అది క్లియర్‌గా కనబడుతది. మన ఫిజికల్‌గా కూడా కనబడతా ఉంటది. అంతకుముందు ఆడిన టాస్క్‌లు డిప్స్ కొట్టడం గాని ఇయన్నీ పోలిస్తే కొంచెం ఫిజికల్‌గా స్ట్రాంగ్ కాబట్టి ఈజీగా గెలుస్తారన్న పాయింట్‌లో మరి ఆటోమేటిక్‌గా 'రీతూ చౌదరి' గారు బర్నీ గారినే ఔట్ చేయడానికి ట్రై చేశారు. చూసారు. క్లియర్‌గా ఔట్ చేసేసారు కూడా. ఎందుకంటే 'డిమాన్ పవన్' కూడా టచ్ చేసాడు. ఆపు అని చెప్పిన తర్వాత కూడా. సో, అయినా సరే టచ్ చేస్తే ఏమైంది ఇక్కడ? ఇక్కడ 'డిమాన్ పవన్' ఔట్ చేయకుండా బర్నీ గారు ఔట్ అని చెప్పి ఆ రౌండ్‌కి సరే ఓకే. బర్నీ గారు ఔట్ అని చెప్పారు. ఔట్ అని చెప్పిన తర్వాత కూడా ఎందుకు ఇద్దరిని రాసుకోమంది మళ్ళీ? మళ్ళీ ఇద్దరు ఎందుకు గేమ్ ఆడారు? ఈళ్ళిద్దరు అదే రౌండ్‌లో ఇద్దరు గేమ్ ఆడారు. ఆ రౌండ్‌లో గేమ్ ఎవరు ఔటు అంటే 'బిగ్ బాస్' అడుగుతాడు. ఈ రౌండ్‌లో సెకండ్ రౌండ్‌లో ఎవరు ఔట్ అయ్యారంటే బర్నీ పేరు చెప్తది. ఆల్రెడీ బర్నీని ఎలిమినేట్ చేసావు. మరి ఈళ్ళిద్దరితో ఎందుకు గేమ్ ఆడిపించటం? సో, వీళ్ళిద్దరిలో గేమ్ ఆడిపించినప్పుడు ఇద్దరిని ఔట్ చేయొచ్చు కదా! ఇక్కడ చూస్తే ఇద్దరికీ ఎక్కువ అంటుకుంది ఈ రౌండ్‌లో. ఎవరికి? ఇమాన్యుల్‌కిని, డెమన్ పవన్‌కి. ఎందుకంటే డెమన్ పవన్‌కి చాలా వరకు ఇద్దరు కలిపి రాసేసారు. సో, ఇక్కడ ఇమాన్యుల్ జస్ట్ ఆపుకుంటే సరిపోయిద్ది. ఆపుకున్నాడు ఆల్‌మోస్ట్. ఈ దీంట్లో నాకు తెలిసి డెమాన్ పవన్‌కి ఎక్కువ టీ షర్ట్‌కి కలర్స్ అంటుకున్నాయి. ఎవరితో పోలిస్తే ఇమాన్యుల్‌తో పోలిస్తే. ఎందుకంటే ఆల్రెడీ బర్నీ గారు ఔట్ ఆఫ్ ది గేమ్ కాబట్టి. ఎందుకంటే ఔట్ చెప్పారు కదా! సో, ఇప్పుడు ఈ రౌండ్‌లో తిన్న కూడా ఔట్ చేయొచ్చు కదా! అతనేమో రూల్స్ క్రాస్ చేసిందని చెప్పి ఔట్ అనుకుందాం. గేమ్ పరంగా ఇతను కలర్ ఎక్కువుంది కాబట్టి ఇతను ఔట్ అనుకోవాలి కదా! సో, అలా డిసైడ్ చేయాలి. ఇంకో రౌండ్ పెట్టింది మళ్ళీ. అదే సంచాలకి క్లియర్‌గా ఫేవరెట్ చూపించినట్టు అనిపించింది. ఈ రౌండ్‌లో ఇంకా అర్థమైపోద్ది. ఎందుకంటే కొంచెం ఫిజికల్‌గా ఇతను స్ట్రాంగ్ కాబట్టి ఆల్‌మోస్ట్ చాలా వరకు ఇమాన్యుల్ కూడా ట్రై చేశారు. ఇమాన్యుల్ కూడా ఏం తక్కువేం రాయలే. అవతల డిమాండ్ పవన్‌కి కూడా బానే రాసాడు. లైట్‌గా కొంచెం తక్కువుంది డిమాండ్ పవన్‌కి అంతే. పెద్ద ఏమి బీభత్సంగా ఏమి డిమాండ్ పవన్ ఏమైనా ఇమాన్యుల్‌కి రాసేసాడంటే లేదు. ఇద్దరికీ ఈక్వల్‌గా అయింది. కొంచెం డిమాండ్ పవన్‌కి కొంచెం కలర్ తక్కువుంది అంతే. సో, అలా కెప్టెన్సీ టాస్క్ డిమాండ్ పవన్ గెలిచాడన్నమాట. ఇది ఎంతమందికి ఫెయిర్ అనిపించింది? నాకైతే అన్‌ఫెయిర్ అనిపిస్తుంది. డిమాండ్ పవన్ ఇక్కడ తప్పు పట్టలేదు. డిమాండ్ పవన్ తన గేమ్ తను ఆడాడు. కానీ ఇక్కడ సంచాలక్‌గా కరెక్ట్‌గా చేయలేదనే ఫీలింగ్ అనిపిస్తుంది. అది నాకనిపిస్తుందంటే అందరికి 90% అలాగే అనిపిస్తది. ఎవరు 10 మెంబర్స్‌కి అనిపించకపోవచ్చు కానీ 90% వరకు డిమాండ్ పవన్ ఆట కరెక్టే. కానీ సంచాలక్‌గా తను రాంగ్. అన్‌ఫెయిర్ డెసిషన్ తీసుకుంది. అది క్లియర్‌గా భరణి విషయంలో అర్థమవుతుంది. భరణి గేమ్ ఆడుతున్నప్పుడు కూడా అరే నాకిక్కడ ఒక పాయింట్ అర్థం కాదు. బర్నీ ఔట్ అనంగానే బర్నీ ఎందుకు డిస్కషన్ పెట్టలేదో అర్థం కాలా. అంటే బర్నీ గారు పాయింట్ ఉంటే మాట్లాడతారు. పాయింట్ ఉంటే మాట్లాడే అతనే. కానీ పాయింట్ ఉన్నా సరే ఎందుకు మాట్లాడలేదు? పాయింట్ లేదా అసలు అంతకుముందు ఏమైనా వీళ్ళు డిస్కస్ చేసుకున్నారా? సంచాలక ఆగిపోయుంటే ఆగిపోవాలా? ఆహ్, అని ఏమైనా వీళ్ళేమైనా కొన్ని రూల్స్ ఏమైనా సంచాలక చెప్పిందా అన్నదే మనకి తెలీదు. సో, నేను అనుకున్న దాన్ని బట్టి ఏంటంటే రూల్స్ ఏమైనా పెట్టుకున్నారని. రూల్స్ పెట్టుకున్నా సరే గేమ్ మధ్యలో అట్లా ఆగటం ఎందుకు? ఎందుకంటే అక్కడేం పడిపోలేదు ఇద్దరు. పడిపోలేదు, కొట్టేసుకోవట్లేదు ఏం జరగట్లేదు కదా! సో, ఆగమనడానికి ఏంటి రీజన్ నాకైతే అర్థం కాలేదు. క్లియర్‌గా ఫేవరెటిజం చూపిస్తుందనైతే నాకైతే అనిపిస్తుంది. అనిపిచ్చింది. అనిపిస్తుంది కాదు. సో, మీకేమనిపించిందో కామెంట్‌లో చెప్పండి. లవ్ యూ ఆల్.